శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కిడ్నాప్ కు గురైన చిన్నారిని ఆర్జీఐ పోలీసులు రక్షించారు. నిందితురాలను రజనీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితురాలు శంషాబాద్ రాళ్లగూడకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన చిన్నారిని తల్లిదండ్రులకు ఆర్జీఐ పోలీసులు అప్పచెప్పారు. కేబినెట్ మీటింగ్ లో 42% రిజర్వేషన్లపై జీవో తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుందని బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలరాజు గౌడ్ అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవంతి విద్యా సంస్థల నూతన డిగ్రీ విద్యార్థులకు ప్రవిష్ట 2025 పేరుతో ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి, అవంతి గ్రూపు విద్యా సంస్థల చైర్మన్ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలకు గురికాకుండా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. యువతీ యువకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని హనుమాన్ చౌదరి పేర్కొన్నారు. పేద మహిళలకు ఉపాధి కల్పించడం కోసం జేసీఐ కొత్తపేటలో ఉన్నతి ఆత్రేయ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జాతీయ అధ్యక్షుడు అంకుర్ జున్జున్వాలా, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పాల్గొన్నారు. పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందజేశారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని జేసీఐ రాష్ట్ర అధ్యక్షులు అక్షయ్ సాధు అన్నారు. సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ కు 303 కోట్ల రూపాయలు కేటాయించడంలో ముఖ్య పాత్ర వహించింది సీఎం రేవంత్ మాత్రమేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కానీ సొమ్మొక్కరిది అయితే సోకు మరొకరిదిలా బీజేపీ నేత తీరు ఉందంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలనే పట్టుదలతో సీఎం రేవంత్ చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించి కంటోన్మెంట్ కు నిధులు మళ్లించారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ కు 303 కోట్ల రూపాయలు రావటంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ చెప్పారు. కేంద్రం ఖాతాలో జమ అయ్యే సొమ్మును కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ ఒప్పించడం వల్లనే తిరిగి కంటోన్మెంట్ అభివృద్ధికి కేటాయించారని తెలిపారు. ఇది తమ విజయమని చెప్పుకునే పార్టీలు ఆర్మీ సర్వీస్ ఛార్జీలు తీసుకురావడానికి కష్టపడాలని రామకృష్ణ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా చిర్యాలకు చెందిన అంజయ్ అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు సరైన వైద్యం చేయకపోవడంతో తన భర్త మృతి చెందాడని అంజయ్య భార్య ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థంగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు జరగనున్న క్రికెట్ పోటీలలో పాల్గొనే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని చూపాలని తెలిపారు. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.